తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామంలో యూట్యూబ్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన పరమ తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన మా నాయన, గత కాలమంతా నీ పిల్లలను మమ్మల్ని మీ కృపచేత కాపాడి మీ కుమారుడు క్రీస్తు ప్రభువుని బట్టి నేటికి మాకు అనుగ్రహించిన క్షమాన్ని సంతోషం బట్టి స్తోత్రులయ్యా, కృతజ్ఞత వందనాలు తండ్రి. ఈ సమయంలో సులువుగా చిక్కులు పెట్టు పాపమును గూర్చి కొద్ది మాటలు ఆలోచిస్తూ ఉండగా సమయోచితమైన మీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించుమని, వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్టు కృప చూపుమని, యావత్ ఈ కార్యక్రమం ఇస్తున్నది మాతో ఉంచుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, మరొక పర్యాయం ఈ విధంగా కలుసుకుంటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ఈ సమయంలో సులువుగా చిక్కులు పెట్టు పాపము అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడటానికి ప్రయత్నించేద్దామండి. అంటే పాపం అనేది సులువుగా కొట్టో, తిట్టో, భయపెట్టో, ప్రలోభ పెట్టో, లొంగ తీసుకొనో, బలవంతంగానో మరి అలా చేసేది కాదట. సులువుగా ఈజీగా నీవు ఉన్నటువంటి విధానం నుండి ఆ ట్రాక్ తప్పించటమో, లేకపోతే నువ్వు ఉన్న స్థితిని నీకు తెలియకుండానే నేను పడేయటమో చేసేటటువంటి విధానము ఉంది అని అపోస్తలుడైన పౌలు గారు మరి యొక్క హెబ్రీ సంఘానికి రాస్తున్నాడండి. ఆ మాట ఏంటో మనం చదువుకొని కొద్ది నిమిషాలు ఆలోచించడం మనం ప్రయత్నించేద్దాం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచ్చిన మనం చదువుకుందామండి. ఈ సమయంలో ఏమని? హెబ్రీ 12:1-2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుకున్న యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఈ లేఖన నుండి కొద్ది మాటలు. సులువుగా చిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టేవా? లేక సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏ విధంగా నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది? సులువుగా చిక్కులు పెట్టే పాపంలో నువ్వు తెలిసి పడుతున్నావా, తెలియకోకుండా పడిపోతున్నావా? అసలు సులువుగా చిక్కులు పెట్టే పాపము అది ఎవరి ద్వారా వచ్చింది, దాని మూలం ఏంటి అనేది కొద్ది నిమిషాలు దైవ గ్రంథంలో నుండి కొద్దిగా పరిశీలన చేయడానికి మనం ఇష్టపడదామండి. ముందు మనము పాపం, సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటున్నాం కనుక అసలు పాపం అంటే ఏంటి మనందరికీ తెలుసు కదండి. మనందరికీ తెలుసు, ఎవరికి తెలియదని కాదండి. చిత్రం ఏంటంటే తెలుసుండి కూడా మోసపోయేది ఎవరంటే మనమే, మన క్రైస్తవులే. కనుక అలా కాకుండా కొద్దిగా ఆలోచించాలని ప్రభువుని బట్టి ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, మనకి తెలుసు పాపం అనగానే ఆజ్ఞ అతిక్రమించటమే పాపం, తెలుసు కదా. మొదటి యోహాను పత్రిక 3:4లో మనం చూస్తాం. రెండవ మాట కూడా ఉంది. ఏమని? యాకోబు రాసిన పత్రిక 4:17లో మేలు చేయనెరిగియు అలాగూ చేయకపోవటం కూడా పాపమే, వినాలి. మూడవది రోమపత్రిక 14:23లో దేవుని నమ్మకపోవటం, పరిపూర్ణమైన విధానం దేవుని నమ్మకపోవటం కూడా పాపం ఏంటట. ఇక నాలుగవది మొదటి యోహాను రాసిన పత్రిక 5:17 సకల దుర్నీతి కూడా పాపమే. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను అతిక్రమించినా, దేవుని మేలు చేయమన్న విషయాన్ని చేయకపోయినా, లేకపోతే పరిపూర్ణమైన విశ్వాసం దేవుని పెట్టకపోయినా, లేక సకల దుర్నీతి దుష్ట సంబంధమైన క్రియలను ఎన్నిక చేసుకున్నా ఇవన్నీ పాపంలోనికి వస్తాయి. వచ్చినవి జ్ఞాపకం చేస్తాం. పాపం అంటే మనకు కొద్దిగా అర్థమైంది కదా. మేలు చేస్తున్నావా, చేయనెరిగి పరిపూర్ణ విశ్వాసం నీ దగ్గర ఉందా, లేక ఆజ్ఞను అతిక్రమిస్తున్నావేమో చూసుకో. ఈ లక్షణాలు, ఈ 4 లక్షణాలు, వాటి విధానాన్ని బట్టి అవి పాపము, అవి చేయకపోతే పాపము అని దేవుడు చెప్పించాడు. కనుక ఒకవేళ ఈ యొక్క పాపం వలన వచ్చే జీతం ఎలా ఉందో మనందరికీ తెలుసు. రోమపత్రిక 6:23లో చెప్తున్న మాట ఏంటంటే పాపం వలన వచ్చే జీతం మరణము అని మనకు అర్థమైపోతుంది. అంటే పాపం అంటే తెలిసింది, ఆజ్ఞ అతిక్రమించడం అనుకుందాం ఒక్కటిగా. ఆజ్ఞ అతిక్రమించడం కారణంగా దానిని పాపం అన్నారు. ఆ పాపానికి ఫలితము మరణము అని లేఖనాలు మనం చూస్తున్నాం. ఇంతకీ నపం అని చెప్పుకుంటున్నాం. అసలు ఈ పాపానికి మూలం ఏంటి ఏమండి? పాపానికి మూలంగానే మనం ఒకసారి ఆలోచన చేస్తే
అసలు పాపము ఎలా మనిషి జీవితంలోకి వచ్చింది, అసలు పాపము ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నారు, అసలు ఎవరు నిన్ను ప్రేరేపించేది అనే దానికి ముందుగా ఈ వచ్చిన చదువుకొని పాపానికి మూలం తెలుసుకుందాం. పాపం ఎక్కడ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు మనకి జీవితాల్లో సులువుగా చిక్కులు పెట్టి పాపంగా దట్ట పరిణమించిందని క్రైస్తవ జనాంగం తెలుసుకున్న అపోస్తలులు రాస్తున్నారో కొద్దిగా చూద్దాం. ఏమండి, చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచ్చిన నేను చదువుతున్నానండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఏంటంట ఇక చెప్పబడుతున్నమాట, దురాశ నీది కానిదని ఆశించటం. ఎవరిదైతే నాకు ఏదోలా వచ్చేయాలి అనుకునే ఆ ఆశ, అది దురాశ అంటే దుష్ట సంబంధమైన ఆలోచన, ఆ కోరిక అనేది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పాపానికి మూలం ఏమవుతుంది ఇప్పుడు దురాశ, అంతే కదా. కనుక ఈ పాపం అది దురాశ గర్భం ధరిస్తే ఎంత పాపం మళ్ళీ గర్భం ధరిస్తే మరణం అన్నట్లుగా ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేదంటే పాపం ఏంటో చెప్పాను, పాపానికి శిక్ష ఏంటో చెప్పాను, పాపానికి మూలం దురాశ అని కూడా చెప్పాను. ఇది పాపం యొక్క విధానానికి. కనుక ఈ పాపం ఏం చేస్తుందంటే సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. ఆ పాపం కూడా మనిషిని గట్టిగా పట్టుకుంటుంది అంటాడు సంఖ్యాకాండంలో. కనుక మనకు కావాల్సింది దేని సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం గురించి ఆలోచిస్తున్నాం. సులువు అంటే అది పెద్ద బరువు ఉండదో. ఎప్పుడైనా సరే ఒక ఆలోచన కానీ, ఒక కోరిక కానీ, ఒక తలంపు కానీ పుట్టిందనుకోండి, దుష్టుడు వెంటనే దాన్ని బలపరచడానికి ఎవరినో ఒకరిలో ప్రేరేపించి నేను దారి తప్పించడానికి తప్పనిసరిగా కాసుకొని ఉంటాడు. ఈ మాటలన్నీ కూడా చెప్తూ ఉన్నది హైందవ సోదరుడికి చెప్పట్లేదండి. ఈ మాట దేవుని చేత ఏర్పాటు చేయడం జనాంగానికి ఆత్మ ద్వారా వ్రాయించినటువంటి మాటలను పౌలుగా తెలియపరుస్తున్నాడు. ఇదిగో దేవుని బిడ్డలుగా ఉన్నారు కనుక సులువుగా చిక్కులు పెట్టే పాపం మేము పడైతే క్రీస్తువునికి వచ్చాము, మంచిగా ఉండడానికి వచ్చాము కనుక నీతిమంతులుగా అంటే రక్షింపబడిన బిడ్డలుగా మనం ఉంటున్నాం. ఈ రక్షణ పోగొట్టుకుంటానికి ఏ లోకాన్ని అయితే విడిచిపెట్టి వచ్చామో, ఏ పాపాన్ని అయితే కాదనుకుని వచ్చామో, ఏ లోక ఆచారాలు పద్ధతులు మరి ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టి వచ్చామో దాని ద్వారా ప్రమాదం ఉందని ఇప్పుడు అదే స్థితిలో పడవేయటానికి మనలను మరల క్రీస్తు చేత బ్రతికింపబడిన మనలను మరలా దుష్టుడు ఏం చేస్తుందంటే పాపం చేసి మొదటి స్థితిలో చచ్చిపోయే స్థితిలోకి అంటే దేవునికి దూరమైన స్థితిలోనికి వచ్చే ప్రమాదమైనటువంటి విధానం ఉంది. ఆ విధానం జరిగించేటటువంటి దానికి పేరేంటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపము. అంత ఈజీ. తినేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి, చెప్పేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి, కోరుకునేదాన్ని బట్టి, సంపాదించుకునేదాన్ని బట్టి, ఇట్ మే బి ఏవైనా కావచ్చు. ఈ కార్యాలన్నింటిలో కూడా దుష్టుడు ఏదో ఒక రూపాన్ని నేను పడగొడతాడు. కొందరు తినేదాన్ని బట్టి పడిపోయారు, కొందరు త్రాగేదాన్ని బట్టి పడిపోతారు, కొందరు చెప్పేదాన్ని బట్టి పడిపోతారు, కొందరు ఏదో రకరకాల తన సొంత ఉద్దేశ ప్రకారం పడిపోయేటట్లుగా దుష్టుడు ప్రేరణిస్తాడు. అంటే నీకేదైనా కావాలని కోరుకొచ్చిందంటే ఎప్పుడు దాకో ఎందుకు ఇలా దొడ్డుదారిని వెళ్ళి కొట్టేసే, ఇలా దొడ్డుదారిని వెళ్తే నీకు ఈజీ అయిపోద్ది, నేను ఉన్నాను కదా అని అంటే ఎవడో పనికిమాలివాడు నీకు ఎదుర్కొంటూ వస్తాడు. అడగకపోయినా సలహాలు చెప్తాడు, అడిగినప్పుడు ఎవడు ముందుకు రాడు. కానీ నువ్వు అడగకపోయినా నీ క్షేమాన్ని కోరినట్లుగా, నీకు మేలు చేసేటట్లుగా, ఏదో అతనికి చెందినటువంటి వ్యక్తిగా వచ్చి నేను మాత్రం బురుడి కొట్టేస్తాడు. తెలుసా, అదే సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే అలాగే ఉంటుందండి. నీ దగ్గర ఏదైనా ఉందనుకోండి, లాలన చేస్తూ ఈజీగా ఖర్చు పెట్టిచ్చేస్తాడు, ఈజీగా ఖర్చు పెట్టి, కానీ తనకు అవసరమైనప్పుడు 2 చేతులు పైకెత్తేస్తాడు ఈజీగా. నీ దగ్గర ఏదోలా కోల్పోయేలా చేయటానికి. ఇంక అంత మాత్రమే కాదు, చాలా పర్యాలు ఈజీగా పాపంలో పడటం ఎలాగంటే నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ సమాజాన్ని బట్టి, నీకున్న ఏరియాని బట్టి కూడా పాపంలో పడిపోతాం. దురభిమానం, అభిమానం కొలది వాళ్ళు ఏం చేశారో ఏం జరిగిందో తెలుసుకోగానే మనవాడు, మన కులము, మన గోత్రము, మన సమాజం, మన హీరో, మన నాయకుడు, ఈ చెత్తను బట్టే కదా అనేక మంది రోజున మావోడు అనుకొని వాడికి అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోతున్నారు. మీ ఓడు అనుకున్నటువంటి నీకు కష్టం కలిగితే మావోడు అని చెప్తాడు వాడు, ఏ యాక్టర్ కానీ నాయకులు కానీ. కానీ మనకు మాత్రం ఉండదు కదా. అదే సులువుగా చిక్కులు పెడతాం, సులువుగా పడిపోతాం. నువ్వు తినేది, త్రాగేది, చూసేది, చేసేది నీ జీవితానికి మేలుకరంగా ఉంటుందా? ఆధ్యాత్మికమైన స్థితిలో ఉంటుందా? ఒకవేళ నీతి న్యాయాలు అనుసరించే స్థితిలోనుందా? అలా లేకపోతే ఎక్కడో దుష్టుని ప్రేరేపించి ఆ ప్రేరణ బట్టి దుష్టుడు ఈ పని చేస్తున్నాడు అని నీకు కూడా అర్థం కానీడు కోలుకోలేంత కోమలోకి వెళ్ళిపోయే పరిస్థితులు చాలామంది జీవితంలో ఉంటాయి.
ఉదాహరణ, సులువుగా పెట్టి చిక్కులు పెట్టే పాపము అంటే దురాశ అన్నారు కదా. మొదట మనది కాని దాన్ని కోరుకునేటట్టు. అసలు అలాగే దుష్టుడు కూడా ఏమనుకున్నాడంటే, పరలోకంలో లూసిఫర్ అనేటువంటి ఆ దూత దేవునికి పరిచయం చేసే దూతగా పెట్టుకుంటే, ఆ దేవుడి స్థానాన్ని చూసి, దేవుడు ఉండే స్తుతింపబడుతున్న తీరును చూసి వీడికి ఆశ కలిగింది. వెంటనే ఆయనకంటే పై స్థానాన్ని, ఆయన స్థానాన్ని కోరుకోవాలనుకున్నాడు. క్రిందకి తోస్తాడు కదా, తోస్తుడు మనందరికీ తెలుసు. ఇప్పుడు వాడు దుష్టుడిగా పరిణమించి భూలోకానికి వచ్చి, ఎవరైతే దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నారో, ఎవరైతే దేవుని చిత్తం జరిగిస్తూ మరలా తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళిపోయేటట్టు నీతి న్యాయ యథార్థతలు కలిగి జీవిస్తున్నారో, వారి దగ్గరకు వచ్చి వారికి ఆ ప్రలోభాలు చూపిస్తూ, అంటే నీకున్న స్థానానికి బెటర్ స్థానానికి వెళ్ళొచ్చు కదా, ఇదేంటి ఇచ్చింది, దీనికంటే పైకి వెళ్ళొచ్చు కదా, దీనికంటే ఇంకో గొప్పగా చేయొచ్చు కదా అని అనుకుని ఉన్న స్థితిని పోగొట్టుకుంటానికి దుష్టుడు ఇచ్చే ప్రేరణ పై స్థితికి వెళ్ళిపోవాలి కదా, పై ఉండిపోవాలి కదా, దీనికంటే అది బెటర్ కదా, అది బెటర్ కదా, దానికంటే బెటర్ అనుకుంటూ మనవాళ్ళు బెడ్డింగ్ వేసి బురుడి కొట్టించే విధానంలో దుష్టుడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ మాట అర్థమైంది అనుకుంటా. అలాగే అలా పరలోకంలో అట్ట చేస్తాడు. భూలోకానికి వచ్చి దుష్టుడైనటువంటి ఆ సాతాను ఏదైనా తోటలోనికి వచ్చాడు. చూస్తాడు, ఎంత జ్ఞానంగా చెప్తాడంటే, ఇది నిజమా, అది కానీ మూడో జన్మ చూస్తాం కదా, మీరు చదువుకోండి, ఇది నిజమా అని చెప్పి, ఇదిగో మీ దేవుడు అంటే దేవుడు వాళ్ళకి ఏదో తక్కువ చేసినట్లుగా, ఇప్పుడు మీరున్న స్థితి కంటే గొప్ప స్థితికి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు గొప్ప స్థితికి వెళ్ళాలి అనుకుంటున్నాం అనుకోండి, ఆ యొక్క అవ్వాదంలో ఎవరిని అడగాలి? అంతవరకు అన్నీ ఎవరిచ్చారు, అంతవరకు అన్నీ ఎవరు పోషిస్తున్నారు, అదేం పట్టించుకోలే. వీడెవడో దుష్టుడు వచ్చి తోటలోకి వచ్చి ఆ సర్పరూపం వచ్చి చెప్పేటప్పటికి ముందు చెప్పినటువంటి ఆ దేవుని మాటను కాదర్ చేయకుండా ఈ దుష్టుడు చెప్పిన మాటకి బెండ్ అయిపోయారు. దేవుడు ఏదో మనకు లోటు కలిగి చేసినట్లుగా, దేవుడు ఏదో మనకి ఇబ్బందులు పెట్టినట్లుగా వాడు చెప్పేటప్పటికి మాటలు నమ్మేశారు. అంటే ప్రేమ దేవుని పిల్లలరా, ఆలోచించండి. అంటే నీకున్న స్థితిని బట్టి ఏదో గొప్పడమైపోవాలి, ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలని ఆలోచించినప్పుడు, ఇదిగో నేను ఉన్నాను కదా, చక్కటి ఆలోచన చెప్తాను. ఉచితమైన ఆలోచనలు, డబ్బులు అవసరంలే, ఎక్కడ ప్రాక్టీస్ కూడా అవసరంలే, నేనే నన్ను నడిపించేస్తానట్టుగా దుష్టుడు తప్పనిసరిగా సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడేయటం చాలా ఈజీ అండి. ఆడంతా చేస్తాడు. అవాదాలకు అదే చెప్పాడు, ఇదిగో మీరు ఉండదు, ఇది కాదు, మీరు దేవదూతలు అయిపోతారు కదా, ఏంటి పద్దాకి తోటలో ఈ గొడవ, మీరు దేవదూతలు అయిపోతారు అని అనగానే, ఓకే ఎస్ అంటే ఎంత మంచి మాట చెప్పే మాకు, నిజంగా మా వాళ్ళు ఎవరు లేకపోతే నువ్వు మా మీద నీకు ఎంత ప్రేమ అని అంటూ ఆ సర్పపు మాట వినేసారు. వినేసి ఏం చేసి వెంటనే కార్యక్రమం జరిగించేశారు. అంటే తినొద్దన్న పండును తినేసారు. తినొద్దన్న పండును తినిన తర్వాత అవ్వమ్మ గడు తీసుకొచ్చి ఎవరు పెట్టింది, కూడా పెట్టేసింది, ఆదాంకు పెట్టేసింది. ఈయనేమన్నాడు, ఈయన కూడా ఫుల్గా తినేసాడు. అంటే అవ్వ చేసినటువంటి ఆ యొక్క తప్పిదానికి ఆదాం ఖండించటము, సరి చేసుకునేటువంటి మార్గాలు కూడా ఆలోచించకుండా ఇక పెట్టేసింది కదా అక్క నా భార్య అనుకున్నాడు, పెట్టంగానే తినేసాడు. అంటే తను చేస్తున్న తప్పులో ఆదాం గారు కూడా ఏకీభవించటం కారణంగా ఇప్పుడు ఎవరేసారు, తత్పర్యుత్సానము ఎరువును కలిసి తోటలో గెంటేశాడు కదా దేవుడు. ఇదండి అభిమానం. నా భార్య పెట్టింది కదా, నా కుమారుడు చెప్పాడు కదా, మా సంఘ పాస్టర్ గారు చెప్పారు కదా, మా నాయకులు చెప్పారు కదా అని అంటూ అభిమానము కొద్ది ఎదురు కలహం జరుగుతూ ఉన్నా మనవోడు అంటే చాలు అవతలోడు కొట్టేటికి వెళ్ళిపోతాడు. అసలు ఎందుకు ఏంటి వద్దిక, ఆ దురభిమానంతో నువ్వు చేసేటటువంటి మా కులం మా గోత్రం అనేది చివరాకారికి నీ జీవితానికి పాపంగా పరిణమించి మొదటి స్థితిలో క్రీస్తును కలిగి లేనప్పుడు స్థితి ఎట్టుందో అంతకంటే దరిద్ర స్థితిలో దిగజార్చేస్తాడు దేవుడు. అందుకాదు నేను రక్షించింది, అందుకాదు నువ్వు క్రైస్తవుడు అయిందని సంగతిని తెలుసుకోవాలి. ఏం చేయాలి, నీ తోటి శత్రువుని సరే ప్రేమించాలి కదా, శత్రువుకి భోజనం పెట్టాలి కదా అవసరమైతే అనే సంగతిని మర్చిపోయి దురభిమానంతో పడిపోతాం. కనుక ఇలా అవ్వాదాములు కూడా ఆదాము చేయకపోయినా తన భార్యతో ఏకీభవించాడు కనుక తను కూడా పాపి మొత్తగా ఎక్కడికి వచ్చాడు, ఏదైనా తోటలో గెంటి వైపడ్డారు. ఇది కనుక ఇప్పుడు మీరు బైబిల్ చరిత్రలో కనుక గమనించినట్టు అనేక మంది ప్రముఖులు పెద్ద పెద్ద భక్తులు అయినటువంటి వారు కేవలం చిన్న చిన్న విషయాలకి మరి పాపంలో పడిపోయారండి. చాలా చిత్రంగా ఉంటుంది. చిన్న చిన్న విషయానికి అవి తినేదాన్ని బట్ట, త్రాగేదాన్ని బట్ట, చూసేదాన్ని బట్ట, చెప్పేదాన్ని బట్ట ఒకటి కాదు కదా, ఇట్లాంటివన్నీ కూడా దుష్టుడు దేవుని చిత్తానికి వాడవలసినట్టు దేవుని బిడలుగా ఉన్నటువంటి మనలను ఆ ప్రకారము తినేదాన్ని బట్టు త్రాగేదాన్ని బట్టు పడగొట్టేస్తున్నాడు అంటే సందేహం మాత్రం లేదు. చూడండి, కొందరు వ్యక్తులు మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా మీరు గమనించండి, మీరు ఒకటి ఆలోచించవచ్చు. మనం ఇక్కడ దావీదు గారు ఉన్నారు, మరి ఎంత 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 మంచోడైనా
ఆధ్యాత్మిక సంబంధం విషయంలో ఆత్మ చేత అభిషేకించబడి ఆత్మ బలంగా వచ్చి ఆయన మీదకి వచ్చింది కనుక గొలియాతుని చంపేశాడు కదా. అదే సింహాన్ని కానీ ఎలుగుబంటి కానీ చీరేశాడు కదా. ఓకేనా? సరే, ఆయన చిన్న విషయానికి ఒక సాయంకాల సంధ్య వేళ మిద్దె మీద నుండి ఆ యొక్క యుద్ధానికి వెళ్తే ఇశ్రాయేల్ అందరూ ఫిలిష్తీయులపై యుద్ధానికి వెళ్తే ఇంటికాడ ఉండిపోయాడు రాజు. సాయంకాలం చంద్ర లేచి చూసేప్పటికి స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనబడింది. చూసాడండి, అంతే, పడిపోయాడు. అంటే దాని అర్థము తను స్నానం చేస్తున్నటువంటి ఆ రుచిలో మరలా స్నానం అయిపోయింది, మరలా తిరిగి ఆ రుచిలో పడ్డట్టు అయింది. వెంటనే ఏం జరిగింది తెలుసు కదా. అది పాపంగా పరిణమించి పెద్ద కొడుకెళ్ళి తన చెల్లిని అంటే అమ్నోను చెల్లిని చేర్చాడు. అబ్షలోము అమ్నోన్ని అన్నయ్యని చంపేసాడు. రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే ఒక్క చూసేదాన్ని బట్టి దురభిమానం లేక సులువుగా కొట్టో భయపెట్టో జరగలేదు ఇక్కడ. అలా చూసాడు, అంతే, పాపం పడిపోయాడు. అందుకే యేసుప్రభు వచ్చి చెప్పింది ఏంటంటే, మోహపు చూపే వద్దురా బాబు, అక్కడ స్టార్ట్ ఏంటంటే మొత్తం ఈ బాడీకి ఎత్తైపోద్ది బాడీ అని చెప్పింది యేసుప్రభు అదేనండి. కనుక ఓకే, దావీదు గారు సంసోన్ కూడా అంతే, మహాపరమ భక్తుడు, నాజీరు చేయబడిన వ్యక్తి, మంచి ఆత్మపూర్ణుడు. కానీ చిన్న విషయానికి ఆ యొక్క ఫిలిష్తీయులో ఒక అమ్మాయిని చూసి పడిపోయాడు కదా. చూడటమే అంటే ఆ చూపు వేరు కదా. అందరూ చూస్తారు, ఇప్పుడు మనము చూసుకుంటున్నాం. ఆ చూపు వేరు. ఆ లవ్ అఫైర్తో చూసేది, లేకపోతే ఏదో కావాలని చూసేది, ఆటోమేటిక్ చూపులు కలిసినటువంటి వేలంటాజుడు అలా కలిసిపోతే తెలియని రీతిగా పాపంలో పడిపోవచ్చు సులువుగా. దీనికి ఏం డబ్బులు ఖర్చు పెట్టడం అవసరంలే. మన మనసులో ఉన్నటువంటి చూపుతో ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు మన మనసులో ఒక ఐడియా వచ్చేస్తాయి. అలా ఎలా అన్నావు అనుకోండి, వెంటనే నేను ఉన్నాను కదా, ఎందుకు నీకు కంగారు, నేను చెప్తాను ఐడియా, ఎలా కొంపముంచాలో, ఎలా రప్పించుకోవాలో, ఎవరినెవరు వ్యతిరేకించేయాలో, అంతవరకు పరిస్థితి ఎలా ఉండదు సార్, నేను చెప్పేది వినేయి అన్నట్లుగా చక్కటి ఆలోచన, చక్కగా ఒక మన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి చెప్పించేస్తాడు. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, అలా చూసుకున్నట్లయితే ఆ సంసోను అలా చచ్చిపోయాడు కదా. ప్రాణం విసికి సావుగోరి తన రహస్యాన్ని చెప్పేసేది, చనిపోయాడు అక్కడికి. అంటే కేవలం దేని గురించి? చూసేదాన్ని బట్టి. అవాదం దేని గురించి? తినేదాన్ని బట్టి. తినటానికి ఎర్రగా కనబడుతుంది, తినేసాడు. ఏషావు ఏం చేశాడు? జస్ట్ అతను అమ్మేసుకుంటాక ఏం చేశాడు? ఎర్రగా చుక్కుడుగా కూరకి ఏషావు యాకోబుకి తను జస్ట్ అతను అమ్మేసుకుని భ్రష్టుడు అయ్యాడు కదా. అంటే నేను సులువుగా చిక్కులు పెడతాడు. ఈరోజు నీదే తిండంటే చాలు. ఒక చెప్పేదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి, చేసేదాన్ని బట్టి, నువ్వు కోరుకునేదాన్ని బట్టి, ఒక్కటి కాదు, ఏ రూపంలో సరే దుష్టుడు నీలో ఉన్నటువంటి అవసరత ఏంటో గుర్తెరిగి ఆ అవసరతను తీర్చడం చేత కాదు, కానీ తప్పనిసరిగా దాన్ని తీర్చుకుంటానికి దేవుడి మీద ఆధారపడవలసిన మనిషిని తన వైపు మళ్ళించి తన మీద తను ఆధారపడేటట్లుగా, తనకు కలిగిన వనరులపై, తన కలిగిన స్థితిపై, తనకు కలిగిన కుటుంబీకులపై ఆధారపడేటట్లుగా, అధికారులపై ఆధారపడేటట్టుగా ట్రాక్ మళ్ళిస్తాడు. కనుక ఇక్కడ సంసోను కూడా పడిపోయాడు చూసేదాన్ని బట్టి. ఇంకా మనం చూస్తే ప్రియమైన దేవుని పిల్లలరా, చూడండి, యోధా కానీ గెహాజీ కానీ ఏదో కావాలి, ఇప్పుడు ఉన్నది చాలలేదు, ఇప్పుడు ఉన్న దాంట్లో నాకు అనుకూలమైన జరగట్లేదేమో, నాకు కావాలి అనుకొని ఏం చేశాడు గెహాజీ? ఆ యొక్క నయమాన్ దగ్గర వస్త్రాలు తీసుకున్నాడు. మరి యోధా ఏం చేశాడు? సాక్షాత్తు గురువుగారిని నమ్మేసుకున్నాడు. అంటే మరొకసారి చెప్తున్న ప్రియమైన దేవుని బిడ్డ, దీన్ని బట్టి మనకు ఆలోచన కావాలి, ఒక క్రమబద్ధీకరణలోకి రావాలి మన జీవితం. చేసేదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి, తినేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి, ఇవన్నీ పరిస్థితులు ఒక్కసారి స్మరణ చేసుకుంటే మనకు ఒక పాఠం అర్థం కావాలి. నేను చేసేది రాంగ్ ఉందా? నేను చెప్పేది, నేను తింటున్నది నా ప్రాణానికి హాని కలిగిస్తుందా అనేటువంటి ఆ పరిశీలనలోకి వచ్చి జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళకపోతే మనం ఏదైతే చేసామో అది మన నెత్తి మీదకి వస్తుంది. అప్పుడు మనం ఎంత గెలగెల తన్నుకున్నా దాని నుండి తప్పించే నాదులు మాత్రం ఎవరు కూడా ఉండరు. తప్పించడానికి దుష్టుడు తప్పించే మార్గాలు చెప్పి అవ్వాదనలు తప్పించాడు. ఏంటయ్యా నువ్వు చెప్పినప్పుడు, మరి మమ్మల్ని దేవదూతలు అయిపోతావు అన్నావు, మరి మేము దెయ్యం దూతలు నీకు దూతలు అయినట్టు అయిపోయాము, ఏంటో ఇలా మోసం చేస్తామంటాడు. సమాధానం చెప్తాడా? అప్పుడు ఏమంటాడు తెలుసా? నేనేదో చెప్పాను అనుకో, మన పరిభాషలో నేనేదో చెప్పాను అనుకో, నువ్వు విన్నావు, ఒక నేను చేసింది కలిసి వస్తే నాకేమైనా ఇస్తావా? ఇవ్వు. ఇప్పుడు నేను చెప్పానని నష్టం వచ్చినట్టు అంటున్నావు. ఒకవేళ నేను చెప్పినప్పుడు విన్నావు, మరి నీ బుద్ధి ఏమైంది? నువ్వని చూసుకోవచ్చు కదా, నీకు ఉంది కదా బుద్ధి,
మరి నువ్వేం చేసావు? చాలా పని ఇలాగే చేస్తాం. ఎవడో మా కొడుకుని కూతుని ఇలా మాట్లాడాడంట, ఇలా మోసం చేశాడంట, అలా చేశాడంట, ఇలా అన్నాడట. అంటే వాళ్ళు అన్నారు చేస్తున్నారు అంటే అది వినినప్పుడు నీ జీవితానికి మేలుకరమైందా లేకపోతే ఇబ్బంది తెచ్చేదా అని ఎందుకు ఆలోచించు అనే సంగతిని గమనించమంటున్నాడు దేవుడు. అది దాన్ని బట్టే సులువుగా పడిపోతున్నవి ఈరోజు. మాట అర్థమైందండి? కనుక అలా సులువుగా పాపంలో పడిపోతున్న పరిస్థితి నుండి దాన్ని విమోచించడానికో దాన్ని క్లీన్ చేయడానికో యేసుప్రభు లోకానికి రావాల్సి వచ్చిందండి. సులువుగా ఆ పాపానికి మళ్ళీ విడిచిపెట్టినటువంటి పాపాలకి. కనుక అపోస్తలుడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపమును మనం తప్పించబడాలి అని అంటే అసలు పాపం అంటూ చేయకుండా పాపలోకంలోనికి వచ్చి పాపులైన వారిని పరిశుద్ధులుగా మార్చడానికి, నీతిని తీర్చడానికి యేసు ప్రభు వైపు చూడాలండి అని చెప్తున్నాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపము అంటే ఒకవేళ నువ్వు సులువుగా చిక్కులు పాపం తినేది త్రాగేది లేకపోతే అలా బ్రతకలేననుకుంటూ అనేక పర్యాలు పడిపోతూ ఉంటే ప్రతిసారి నువ్వు కాపాడి రక్షిస్తాడు అనుకోక అది నీ భ్రమ. 1-2 ఛాన్సులు తప్పింది అనుకోండి, ఇక నువ్వు చెప్పిన మాట వినడు. స్థిరలేనివాడు ఆయనకి ఎందుకు? నీలాంటి వాడు చాలామంది ఉండరు, నీలాంటి చెత్తలాగా వెళ్ళిపోయినట్టు చాలామంది ఉండరు. ముందు నువ్వు భక్తిని చేయాలంటే, నీకు పరలోక రాజ్యం కావాలంటే, నీతిని యథార్థతను కావాలంటే కొన్ని కష్టాలు కూడా వెళ్ళాలి బాబు. స్టార్టింగ్ నుండి శ్రమలు పడాలి బాబు. అనేక రకాలైన పరిస్థితులు జీవితంలో ఎదుర్కొనాలండి. అలా కాకుండా ఏదో వచ్చేస్తాను చూస్తే ఏదో వస్తుంది, ఒక రాయి వచ్చి నేను ఎత్తి మీద పడుతుంది, అప్పుడు ఏడుపు తప్ప మరొకటి ఉండదు. కనుక నేను చెప్పే ఒక మాట యేసు ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు వైపు చూచు మనకు ముందు ఒక పందెం ఉంది. ఓపికతో పరిగెత్తాలి, సహించాలి, ఓర్చుకోనాలి. అప్పుడు మాత్రమే తప్పకుండా దేవుడు తన కృపను మొత్తం మనకి వెళ్ళబడుతుంది. యేసు వైపు చూడాలి, లోకం వైపు కాదు. ఇదిగో నాకు పిల్లలు ఉన్నారు, బ్యాంకులు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఉద్యోగం ఉంది, మరొకటి ఉంది, మంచిదే. దాన్ని బట్టి నువ్వు బ్రతుకు, తప్పులేదు, దేవుడు ఇచ్చాడు. కానీ వాటిని చూసుకుంటూ దేవుని విడిచిపెట్టద్దు. ఇక్కడ యేసు ప్రభుని చూసుకుంటూ అంటే మన ఎదుట ఉంచిన పని యేసు వైపు చూస్తూ వెళ్ళాలి అట. ఎందుకని? యేసుని చూడగానే మనకి ఏమర్థం అవ్వాలి అని అంటే ఆయన చేసిన త్యాగం అర్థం కావాలి, ఆయన విధేయత అర్థం కావాలి, ఆయన భరించినటువంటి ఆ బాధలన్నీ కూడా మనకేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మనకు అర్థం కావాలి కదా. యేసుని పోలి ఎంత అన్ని క్రిటికల్ పొజిషన్ వచ్చిన, అవమానకరమైన పరిస్థితి వచ్చిన, ఆయన్ని రకరకాలుగా ఉమ్మూసిన, పిడిగుద్దులు గుద్దిన, రకరకాలను దూషించిన, నువ్వు దెయ్యానివి, దేనికి అధిపతివి, నీకు మతి చెల్లించింది అని కుటుంబీకులే కానీ ఆనాటి ఉన్నటువంటి అధికారులు మరో సైనికులు ఇన్ని రకాలుగా హింసించిన ఆయన మాత్రము దేనికి లొంగలే. అప్పటికి యేసు వచ్చిన పాపలోకం, పాప ప్రభావితంతో దుష్టులతో నిండిపోయింది పాపంతో. ఆ పాపలోకంలోకి యేసు ప్రభు వచ్చాడు, కానీ పాపాన్ని మాత్రం ఆయన అంటించుకోలేదు. పాపుల మధ్యనే తిరిగాడు, పాపులతోనే స్నేహితుడిగా ఉన్నాడు. చిత్రమే తెలుసా? పాపులతో ఉన్న, పాపలోకంతో అందరితో కలిసి ఉన్న ఆయన మాత్రం ఈ పాపం ఆయన ప్రభావితం చేయలేకపోయింది, ఆయన తాకలేకపోయింది. పాపం తాకలేకపోయింది కానీ ఆ పాపాన్ని ప్రక్షాళన చేసి ఆ పాపాన్ని ఓడించి క్రీస్తు ప్రభు మనల్ని జయవీరులుగా అంటే పాపం విమోచింపబడిన వ్యక్తిగా చేస్తే మరలా ఈ రోజున అనేక మంది క్రైస్తవులు సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పరిస్థితులకు దిగజారిపోతున్నట్లుగా అనేక మందిని మనం చూస్తున్నాం. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆలోచించేయండి. అంటే పాపం అని ఏం చేయలేకపోయింది, కానీ ఈయన మకరందం ముందు చూశారు. ఈయన చెప్పే తగ్గింపు కానీ, ఆయన చెప్పే బోధలు కానీ, ఆయన చేసిన ఆశ్చర్యక్రియలు కానీ అవన్నీ మాత్రం సమాజాన్ని ప్రభావితం చేసి బ్రతుకులు మార్చుకునేటట్టు, పాప శిక్షను తప్పించబడేటట్టు ఎన్నో గొప్ప కార్యాలు చేసేది. కనుక వాటిలో 1-2 మాటలు నేను చదువుతున్నాను చూడండి. 1-2 మాటలు చూడండి. 2వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 4వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నానండి. ఆయన కూడా మనల్ని శరీరం తీసుకుని వచ్చాడు, సులువుగా చిక్కులు పెట్టే దుష్టుని యొక్క పాపాలలో పడిపోకుండా దాన్ని ఎలా జయించాడు. అంతవరకు పడిపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలు క్రీస్తు ప్రభుని చూస్తూనే ఎందుకు నడవాలి అంటే ఆయన ఏ పాపం చేయలేదు, ఏ పాపంలో పడలేదు. కనుక ఆ పాపం చేత ఉన్నటువంటి వ్యక్తిని ఆయన రక్తం చేత శుద్ధీకరించబడిన వ్యక్తి ఇక నుండి సులువుగా పెట్టే పాపంలో పడిపోకుండా యేసును చూస్తూ వెళితేనే పరలోకి వెళ్తావు. లేదు నీ దరిద్రత ఏంటంటే విడిచిపెట్టిన పాపాల కొరకు, విడిచిపెట్టిన క్రియల కొరకు, విడిచిపెట్టిన వారి వెనకెళ్తూ అదే స్నేహం, అదే పరిస్థితి వెళ్ళటం కారణంగా ఈ రోజున యేసు ప్రభు నాకు తెలుసు, యేసు ప్రభు గొప్ప దేవుడు లేకపోతే గొప్పోడు, ఎంత మంచోడు, నిజమే, నీ పొగడ్తలకి ఆయన పొంగిపోడు. చిత్రమే తెలుసా? అంత తెలిసిన నీవు ఆయన త్యాగము, ఆయన తగ్గింపు, ఆయన విలువ నీకు అర్థమైతే
నీ బ్రతుకు సార్థకతం చేసుకుంటానికి సులువుగా పెట్టే పాపంలో పడిపోకుండా యేసును చూస్తూ ఆ పరలోకం వెళ్ళాలని భక్తిని చేయగలుగుతావు. ఈరోజు ఉందా నీకు అటువంటి భక్తి? అంత ప్రశ్నగా జల్లితో జల్లించేసే పరిస్థితి కదా. కనుక ఇక్కడ మాట చూద్దాం, చూడండి. 4వ అధ్యాయము హెబ్రీ పత్రిక 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మనవలనే శోధింపబడినను ఆయన పాపం చేయలేదు. మరొకటి చూద్దాం. 2వ అధ్యాయము 18వ వచనం. మరలా ఇందాక 4:15 చదివాము హెబ్రీ పత్రికే. ఇప్పుడు 2:18. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంటే ముందు ఇష్టపడుతుందా? కనుక ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన శోధింపబడ్డాడు. శోధనతో మొత్తం అన్ని విషయాలు, కుటుంబమే కానీ అక్కడ ఉండడానికి ఎంతో శోధింపడ్డాడు. ఆయన సహించాడు, ఓర్చుకున్నాడు. ఇట్లాంటి సమయంలో ఎవరు తోడున్నారు ఈయనకి అంటే తండ్రిని దేవుడు చేయి విడిచిపెట్టుకున్నాడు. ఇంకా ఆయన చెప్పిన పనిని చేస్తున్నాడు. ఆ మాట ప్రకారం ప్రతి కార్యాన్ని ఆయన బలపరుస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నేను కూడా యేసు ప్రభు పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, ఇదిగో క్రీస్తుని చూసుకుంటూ నడవాలి. క్రైస్తవుడు ఎవరిని చూసుకుంటూ? లోకాన్ని చూసుకుంటూ, నీకు కావాల్సిన చూసుకుంటూ, నీకు కావాల్సిన పని చేసుకుంటూ, నీ ఇష్టమైంది చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే నువ్వెలా యేసుని చూసిన వ్యక్తిగా ఉండటానికి అవకాశం ఉంటుంది? నువ్వెలా భక్తులను పరిగణించడానికి ఎలా ఏది సోర్సెస్ ఏవి? కనుక ఈ కొద్ది మాటలుగా నా ప్రియమైన సోదరుడా సహోదరి ఆలోచించేయండి. ఇలా చేసి అపోస్తలుడు పౌలు గారు ఏమంటాడంటే, ఈ మాటలు చెప్పిన ఆయన, నేను క్రీస్తును పోలి నడుస్తూ ఉన్నా. సినిమా యాక్టర్ పోలి నడవచ్చు కదా, లేకపోతే పెద్ద ఆఫీసర్ని చూసి నడవచ్చు కదా, పెద్ద పెద్ద నాయకులను చూసి నడవచ్చు కదా, లేకపోతే చక్కని ప్రపంచ సుందరులు లాంటి పరిస్థితులు వాళ్ళని చూసి నడవచ్చు కదా. అది అంత చెత్త. ఈ భూలోకంలో ఉందంటే ఏదో ఇది కాలిపోద్ది ఒకరోజు. యేసు మహాకృపను బట్టి నేను రక్షింపబడి లోకంలోకి వేరే బ్రతికితే ఆయన కొరకు చావైతే లాభం తీసుకున్న వ్యక్తి నేను ఆయన చూపిన మార్గంలో ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థలంలో నాకు స్థలం చూస్తానన్నాడు. ఆ యేసు ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ నన్ను కూర్చుని పెడతానన్నాడు. గురి కలిగి భక్తిని చేశాడు కనుక పౌలు గారు. ఎలా చేశాడంటే పౌలు గారు అంటే, నా స్థితి భయంకరమైందే, కానీ ఆయన చేత పట్టబడిన తర్వాత నేను సువర్ణ వలె మార్చబడి ఆ సువర్ణ పరలోకానికి వెళ్ళటానికి మాత్రం ఇక్కడ సిద్ధపడుతున్నా. ఎవరి మధ్యన? సులువుగా చిక్కులు పెట్టే పాపుల మధ్యన, సులువుగా చిక్కులు పెట్టే దుష్ట సంబంధం మనుషుల మధ్యన, దుష్టుల లోకంలో నేను పాపంలో పడిపోకుండా ఉండటానికి కారణము నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను అంటాడు. చదువుతాను చూడమాట. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం అనుకుంటాండి. అవునండి, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఇప్పుడు ఏం చెప్పగలవా నీ ఇంట్లో? ఇప్పుడే మాట్లాడగలవా నీ స్నేహితుతో? నువ్వు మాట్లాడగలవు సమాజంలో, నువ్వున్న సంఘంలో, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, నన్ను చూడొచ్చు కదా, ఎలా చేయొచ్చు కదా అని చెప్పేటట్టు సాక్ష్యం కానీ ఆ దమ్ము ధైర్యం కానీ నేటి క్రైస్తవులకు ఉందంటారా? ఒకసారి చూసుకుందామా? అలా ఉండాలి మనం. పౌలు గారు చెప్తున్నారు. అందుకే సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని ఆయన ఏం చేస్తుంటే జయించి లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. ఇవన్నీ కూడా నువ్వు జయ జీవితం కలిగినట్టు వ్యక్తిలాగా నేను భూలోకంలో ఆయన కృపను బట్టి ఉంచాడు. ఇప్పుడు ఆయన వైపు చూసుకుంటూ నడవాలి. అంతేగాని నాకు ఇష్టం వచ్చిన కళ్ళు ఉన్నాయి కదా, గుడ్ల గూబు కళ్ళు, మంచి అందమైనటువంటి కనురెప్పలతో నాకు ఉన్నాయి కదా అని నీ ఇష్టం వచ్చిన దాన్ని చూసుకుంటూ, నీ ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ, నీ ఇష్టం వచ్చిన నడుస్తూ ఇటువంటి ఉన్నట్టు స్థితి అయితే సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఈజీగా పడేసేస్తాను నేను. అలాగే ఒకరోజు పేతురు గారు సముద్రం మీద నుండి ఆ యేసు ప్రభు నడిచి వస్తుంటే ఆ యేసు అన్న నేను కూడా నడుస్తాను అని అడుగుతాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం. అడిగితే యేసు అన్నాడు, రా అన్నాడు. ఈయన వచ్చేయాలిగా. వస్తూ గాలిని చూసాడట, మునిగిపోయాడు. లోతు భార్య వెనక దగ్గర చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది కదా. కనుక ఇలా మనం చూసుకుంటే దేవుడు చెప్పిన మాటను వింటూ ఆయన చిత్త ప్రకారం నడుస్తున్నటువంటి బిడ్డలకు సులువుగా చిక్కులు పెట్టడం దుష్టుడు నీ ప్రక్కనే ఉంటాడు. అది నీ భార్య కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ చూసుకున్న ఉద్యోగం కావచ్చు, నీకున్న సొసైటీలో ఉన్నటువంటి విధానం కావచ్చు. వీళ్ళందరూ నీ మీద దాడి చేయడానికి సిద్ధపడతారు. జయించగలవా? జయించేవా? ఈ దాడి ఎలాగే జరుగుతున్నది, వీళ్ళ ద్వారా ఇట్టటి మాట వస్తుందంటే ఎప్పుడైనా మనసు పెట్టి ఆలోచించేవా? లేకపోతే నేను దారి తప్పించడానికి అదే ఆదివారం వచ్చేటప్పటికి అక్కడే కొడుతున్నాడు నిన్ను కరెక్ట్గా, అదే శనివారం ప్రార్థించడం ఇక్కడే కొడుతున్నాడు. ఇది
నువ్వు ప్రార్థన దేవుని చిత్తం అనుకున్న ప్రతిసారి నువ్వు దెబ్బతినేది ఎక్కడ తెలుసా? ఆ దేవుని సన్నిధికి దూరం అయ్యే పరిస్థితుల్లోనే. సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని జయించలేకపోతున్నావు. ఎలా జయించగలవు? నీ వల్ల ఏమవుద్ది? నిన్ను మొదటిసారి కడిగినప్పుడు లేకపోతే మొదటిసారి రక్షణకు వచ్చిన తర్వాత నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. నీలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ లీడ్ చేయాలి నిన్ను. అంతేగాని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా ఉంటే ఇదిగో సులువుగా చిక్కులు పెట్టే పాపంలో నువ్వు ఉన్నావేమో చూసుకో. ఈరోజు నువ్వు తినేదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి ఎంతోమంది భక్తులు ఈజీగా పడిపోయి శిక్షణ తెచ్చుకున్నారు. యేసు ప్రభు అయితే ఏమున్నా ఏమి లేకపోయినా తండ్రి చిత్తం నెరవేర్చడం అన్నీ సహించి ఓర్చుకొని నీ కొరకు నా కొరకు చక్కటి మార్గం చూపి వెళ్ళాడు. ఆయన ద్వారా రక్షణ పొంది నువ్వు నేను సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు వెళ్ళకుండా ఒక పూట తినపోతే చచ్చిపో, ఒక పూట మరో తాగపోతే చచ్చిపో, ఏదో కట్టలు సంపాదించుకొని పోతే నీ బ్రతికేమో గౌరవ గొప్పలేమో తగ్గిపోవు. దేవుడు నీకు ఎట్టి స్థితి ఇచ్చాడు, ఆ స్థితిని బట్టి సంతృప్తి పడ నేర్చుకో. ఆ స్థితిని మార్చుకుంటానికి ఎవరో చెప్పే దుష్ట సంబంధమైన ఆలోచనలు పెట్టుకుని ఏదేదో ట్రాక్ మార్చేవనుకో, ప్రయత్నం చేసేవనుకో, తప్పనిసరిగా దేవుని చిత్తం కాదు కనుక నీకు అంతవరకు అప్పటికి ఉన్నటువంటి భక్తినో లేదా అప్పటికి ఉన్నటువంటి స్థితిలో ఊడిపోయే ప్రబోధంలో పడతావు. అది వద్దు. అదే జరిగింది. యోధాగాన్ని తీసుకున్నా, గెహాజీని తీసుకున్నా, అదే కాని దానికి వెళ్ళిపోయి ఉండ పోస్ట్ ఊడిపోయింది కదా. అలా అదే తీసుకో. అబాదాముది కూడా అంతే కదా. కనుక ఈరోజు ఈ మాటలు బట్టి నేను చెప్పేది ప్రియమైన సోదరుడా, సహోదరి, సులువుగా చిక్కులు పెట్టే పాపం మాట ద్వారా, క్రియ ద్వారా, చూపు ద్వారా రకరకాల పరిస్థితుల్లో పడిపోతున్నావేమో. అది నీకు పాపముగా మరి ఆలోచింపచేయదు. లోకులందరూ అలాగే ఉండారు కదా అన్నట్టుకుంటుంది. కానీ రేపు రోజున దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది కనుక అది శిక్షపడి దేవుని చిత్తానికి అవిధేయుడు అయిపోతుంది. చూసుకొని సులువుగా చిక్కులు పెట్టే పాపము చెప్పాను కదా చాలా విషయాలు. వాటన్నిటిలో నువ్వు ఉండవేమో ఇప్పుడే చూసుకొని, దేవా అటువంటి వైపు ఆ నడకల నుంచి నడవను, ఈ మాటల నుంచి చెప్పను, ఈ క్రియల నుంచి చేయను, ఈ దొంగతనం, ఈ మోసం, ఈ దగ ఆయన చేయను, నమ్మకంగా నీ దగ్గర ఉంటాను అని ఒకవేళ పశ్చాత్తాపపడి దేవుడు కృప చూపుతాడు. ఇలా పడటం పశ్చాత్తాపడటం, ఇట్లా పడటం పశ్చాత్తాపడే స్థితి నీకుండొచ్చేమో, కానీ అలా పడిపోతే నిత్యమాట లేపే అలవాటు మాత్రం దేవుడికి ఉండదు. కనుక 1-2 సార్లునే సెట్ అయిపోవాలి. ఎన్నిసార్లు గద్దించిన లోపడకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వస్తే తప్ప అలా నువ్వు అనుకున్నటువంటి దాన్ని ప్రభుని బట్టి తెలియపరుస్తూ సులువుగా చిక్కులు పెట్టే పాపం కనుక దాని నుండి విడుదల పొందేవి లేదు చూసుకొని, విడుదల పొందకపోతే ఇప్పుడు చెప్పిన మాటగా సిద్ధపడు. విడుదల పొందితే మళ్ళీ పడిపోకుండా దేవునికి నిన్ను అప్పగించుకొని ఆ సులువు చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా పరలోక రాజ్యానికి సిద్ధపడేటువంటి భక్తిని చేయగలిగే కృప, ఆత్మీయ తోడ్పాటు దేవుడు మనకేమైనా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.